హాయ్ అబ్బా, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళైతే నేను హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ చేయబోతున్నా. హోటల్ స్టైల్, పక్కా హోటల్ స్టైల్. బయట ఎట్లా చేస్తారు, బయట పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్ ఏ దాంట్లో అయినా సరే ఇదే ప్రాసెస్ పక్కా. ఏమి కొలతలు లేవు, ఏం లేదు, మీ ఇష్టం. మీకు ఎట్లా అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ, ఏవైనా వేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను. తొందర అయిపోయే ప్రాసెస్లో కూడా చూపిస్తాను. ఓకేనా? ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడి ఎక్కువ వంటలు చూపించాలి. ఓకేనా? రండి చూపిస్తా. ముందుగా అయితే ఇది కందిపప్పు నేను ఒక ½ అవర్ ముందు నానబెట్టేసి పెట్టేసుకున్నాను. 1 గ్లాస్ కందిపప్పుకు 2 గ్లాసుల వాటర్. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. పచ్చిమిర్చి మీ ఇష్టం, మీ కారానికి సరిపడంత. ఓకేనా? మీ కారానికి సరిపడంత. క్యారెట్ ఒకటి, నేనైతే ఒకటే వేసుకున్నా, ఎందుకు అంటే ఎక్కువ తిన్నారు కాబట్టి మా ఇంట్లో. ఉల్లిగడ్డలు ఇష్టం, ఇది కూడా మీ ఆప్షన్. నేనైతే కొన్ని ఎక్కువ వేసుకున్నాను. సొరకాయ ముక్కలు, ఇవైతే పక్కా వేసుకోవాలి. సొరకాయ ముక్కలైనా సరే, లేకపోతే దోసకాయ ముక్కలైనా సరే, ఏవైనా సరే వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఇవైతే కొలత ఏం లేదు, కానీ మీ ఇష్టం, మీ ఆప్షన్. ఓకేనా గైస్? ఇప్పుడైతే మనము అన్ని కుక్కర్లు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి చెప్పు. పసుపు, నెక్స్ట్ ఉప్పు. ఇది మీ టేస్ట్కి సరిపడంత. ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా, ఎందుకు అంటే ఒక్కొక్కసారి పులుపు కారం అన్నీ సరిపోవాలి కదా. అక్క అంతే ఇస్తున్నావు అంటే నెక్స్ట్ టైం చెప్తాను, అంటే ఇందులోనే చెప్తా ఉంటాను అనమాట మీకు ఈజీగా. ఫ్రెష్ కల్లిమా ఇందులోనే వేసుకోవాలి. ఫ్రెష్గానే ఏముండదు, ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఫ్రెష్ ఉంది కాబట్టి నేను వేసేసుకున్నాను అనమాట. అట్లా అందుకు అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా గైస్? ఇప్పుడు కొత్తిమీర వేసి, ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసేసాం. ఆ వాటర్ సరిపోతాయి. ఒకటికి మనము 2 పోసినాం కదా, ఆ వాటర్ సరిపోతుంది. ఇంకొకటి నాకు సారీ ధనియాల పొడి కూడా వేసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు. నేను ఎక్కువ అంటే నేను మసాలాలు ఏవి యూజ్ చేయ కాబట్టి ధనియాల పొడి ఒకటే యూజ్ చేసే కాబట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్, ఎందుకు అంటే ఇదంతా పొడంతా కుక్కర్ పట్టేస్తాను అన్నమాట. అందుకు ఇప్పుడు పెట్టేసి 3 విజిల్ గ్యాస్, 3 విజిల్ తీసేసుకోండి. ఇక్కడ పెట్టుకుంటాను. 3 విజిల్లు తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని, చూసారు కదా, పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని పొయ్యి ముట్టించుకున్నాం. పొయ్యి ముట్టించుకున్న తర్వాత నెక్స్ట్ గైస్, మనం బాండీ మంచి కాలిపోయింది. ఇప్పుడు శనగపప్పు, ఈ శనగపప్పు మనము మంచిగా దూరగా వేయించుకోవాలి. అంటే ఎక్కువ మాడిపోవద్దు అనమాట. ఇది కంపల్సరీ, ఇది మసాలా అనేది ఏం కాదు. ఈ శనగపప్పుతోనే మనకు ఇడ్లీకి సాంబార్ అనేది తెలుస్తుంది అనమాట. అంతే. మనం నార్మల్గా చేసే సాంబార్ వేరు, ఈ సాంబార్ వేరు అనమాట. కొంతమంది 2 ఒకటే అక్క, అది ఇది ప్రాసెస్ ఏం లేదు కదా, అందులో కూరగాయలు వేస్తాం, ఇంట్లో కూరగాయలు వేస్తాం, అది కందిపప్పు ఇది కందిపప్పే, అది కందిపప్పే ఇది కందిపప్పే, కానీ అందులో మనం శనగపప్పు కూడా మనం ఇట్లా పొడి చేసుకొని వేసుకుంటాం అనమాట. అట్లా ఇది ఒక మసాలా. అంటే ఇంట్లో కొంతమంది ధనియాలు, మిరియాలు, మినపప్పు అన్నీ వేసుకుంటారు, కానీ నేనైతే ఏది వేసుకుంటుంది, ఏది వేయరు, ఇదే వేస్తారు వేరుగా పక్కాగా. అయితే కొంతమంది అంటే వాళ్ళ ఇష్టం, ఆ మసాలాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, లేదు కాదు, ఫ్లేవర్ అనేది ఏం లేదు. ఇది ఒక్కటే వేసుకుంటే పక్కాగా, అంటే ఈజీ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా చేసుకోండి.
మసాలాలు తినని వాళ్ళకు నేను మసాలాలు చెప్పిన కదా, మసాలాలు ఎక్కువ అయితే తినను. అందుకు ఇలా ధనియాలు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, ఏదైనా ఏదైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఏది వేసుకోవట్లేదు అనమాట. చూడండి, నేనైతే ఏది వేసుకోవట్లేదు. ఇందులో ఇష్టం, మీ ఆప్షన్, మీకు ఏదైనా వేసుకోవచ్చు. వేగిన తర్వాత మంచిగా ఇది కొంచెం ఇది కావాలన్నమాట. మంచిగా కొంచెము కొంతమంది ఆయిల్ అన్న వేసుకోవచ్చు. అక్కడ ఆయిల్ వేసుకోవద్దు ఇందులో. కావాలంటే మీరు పోపు పెట్టుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి అయితే మంచిగా గూలిపోతుంది కాదు, గీరిగిపోతుంది. సారీ, ఈ ప్రాసెస్ మనకు ఈజీ కావాలి కదా, అంటే టేస్ట్ బాగుండాలి, ఈజీగా అయిపోవాలి. ఇదైతే గోలిపోయింది. ఎండుమిర్చి ఒక 10 మిరపకాయల దాకా వేసుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా ఇలా ఉప్పు ఎందుకు వేసుకున్నాను? దానికోసం ఈ ఎండుమిర్చి ఇప్పుడు ఇది వేసి ఇందులో వేస్తాం కాబట్టి మళ్ళీ ఉప్పు వేయం ఇందులో కాబట్టి, అందుకే నేను ఉప్పు ఎక్కువ వేస్తాను. ఎక్కువసేపు ఉంచొద్దు, తీసేయాలి గ్యాస్. ఇంతే. ఇదైతే పొడి వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? పప్పు అయితే నేనైతే 3 విజిల్ తీసేసుకున్నాను. ఏదైతే ప్రెజర్ పోయింది, మనము చూడండి, 3 విజిల్ అని చెప్పిన కదా, చూడండి 3 విజిల్లకి ఇది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు కలిపి చూపిస్తాను గైస్. చూడండి, ఇట్లా అయితే మంచిగా ఇక చూడండి, పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. చూసిరా? కానీ ఇలా ముక్కలు లేవు కదా అని అంటే ఉంటాయి. ఇక చూడండి, ముక్కలు కనిపిస్తున్నాయా మీకు? ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దామంటే, మనము ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పొడి వేసేసుకున్నాం. తెలుసు కదా, శనగపప్పు, మీరు ఎండుమిరపకాయలు కొంచెం వేంపి వేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. సారీ, పొడి వేసేసుకుంటున్నాను. మీ ఇష్టము, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీ ఆప్షన్. నేనైతే ఒక 3-4 స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ అదిరిపోతుంది గ్యాస్. ఎంత బాగుంటుంది అంటే చెప్పలేము అట్లా. ఇప్పుడైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుని అందుకెళ్ళి గుజ్జు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకున్నాను. ఇది కూడా మీ ఆప్షన్ అబ్బా. మీకు నిమ్మకాయ వండుకోవాలంటే కూడా నిమ్మకాయ వండుకోవచ్చు. కానీ సాంబార్, ఇడ్లీ అన్నం కదా, ఇదే మెయిన్. చూడండి, ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం గైస్. ఒక ఉడికిసుకుని నాకు ఇందులో కొన్ని వాటర్ పడతాయి, వాటర్ పోసుకొని మనం పోపు పెట్టేసుకున్నాం. ఉడికించుకోవాలి అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇలా మెయిన్ కొంచెం అవసరం ఉన్న వాళ్ళు చక్కెర ఉంటే చక్కెర, నేనైతే చక్కెరే వాడతాను. కొంచెం చక్కెర వేసుకోవాలి. ఇడ్లీ సాంబార్ కదా, కంపల్సరీ చక్కెర మాత్రం వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేయొచ్చు, వేసుకోకుండా ఉండొచ్చు. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే మనము పోపు పెట్టేసుకున్నాం. ఓకేనా గైస్? కనిపిస్తుంది కదా, పోపు పెట్టేసుకున్నాం. నేనైతే పోపుకైతే కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకున్నాను. నేను అందులో ఆయిల్ వేసేసుకున్నాను. మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర గైస్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను గైస్. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకున్నాను. ఇదైతే నేను మంచిగా కలిపేసుకున్నాను గైస్. ఇప్పుడైతే మనకు ఇందులో సాంబార్ అయితే పోసేసుకున్నాం. ఇప్పుడైతే సాంబార్ పోసేసుకున్నాం. చూసిరా, సాంబార్ అయితే పోసేసుకున్నాం. చూడండి, ఇంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ వేసేసుకున్నాం. ఓకేనా గైస్? ఇప్పుడైతే నేను మంచిగా వాటర్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా ఒక మరగాలి.
చూడండి, మాకైతే పలసగానే ఉండాలి గాయస్, మరీ అంత ఇదిగా ఉండొద్దు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తా గైస్, ఓకేనా. సాంబార్ అయితే మంచిగా ఉడికిపోయింది గాయస్, అంతే సింపుల్గా తొందరగా సాంబార్ రైస్ అయితే ఇదే గాయస్. ఇడ్లీ సాంబార్, సారీ, ఇడ్లీ సాంబార్. చూడండి గాయస్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి గాయస్, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు, ఓకేనా. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు, నిజంగా పక్కా చెప్తున్నా. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.